ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఏం జరిగినా సరే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. చూడండి, అసలు ఈ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదండి. అసలు నేను నీ రూమ్ లో కూడా మర్డర్ జరిగిందా? అవునండి. అసలు నైట్ అంతా నీ రూమ్ లో కూడానా? ఇప్పుడు ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ మర్డర్స్ నువ్వు చేయలేదు కదా. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఈ మర్డర్ నేను చేయడం ఏంటి? మరి లేకపోతే నీ రూమ్ లో ఈ శవం ఏంటి? ఆహా, ఇప్పుడు నేనదే అడుగుతున్నా, నీ రూమ్ లో ఆశయం ఏంటి? ఏమో నాకేం తెలుసు. ఈ మర్డర్ ఆ మర్డర్ నువ్వే చేసావేమో. ఆహా, అచ్చా. ఈ మర్డర్స్ నేను చేయలేదని నాకు బాగా తెలుసు, కానీ నాకెందుకో ఈ 2 మర్డర్స్ నువ్వే చేసినట్టు డౌట్. రాని పోలీసులు రాని, ఇదే విషయం వాళ్ళతో చెప్తాను. ఏ నేను ఈ మర్డర్స్ చేయడం ఏంటి? లేకపోతే నీ రూమ్ లో ఉండాల్సిందనివి నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? అది ఏదో కంగారులో నా రూమ్ అనుకుని నీ రూమ్ లోకి వచ్చేసాను. నిన్ను నీ కంగారుని చూస్తుంటే నా డౌట్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ 2 మర్డర్లు నువ్వే చేస్తుంటావు. అమ్మ తోడండి, నాకు ఈ మర్డర్స్ కి ఏం సంబంధం లేదండి, నన్ను నమ్మండి. కదా, నేను చెప్పేది అదే. ఈ మర్డర్స్తో నాకు ఏ సంబంధం లేదు, కానీ మర్డర్స్ జరిగాయంటే ఎవడో చంపేసి ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామండి? చేయడానికి ఏముందండి, ఇక్కడ చేయాల్సినంతా చేస్తారుగా. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడితే ఆ తర్వాత సంగతి తర్వాత. వెళ్దాం పద. ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నేనా? ఎందుకు? లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. నేను వాష్రూమ్కి వెళ్ళాలండి, వస్తారా? చెప్పండి, వస్తారా? అదేంటండి అలా అంటారు? ఒక్కదాన్ని అంటే భయం వేస్తుందండి. ఇంత చూసాక కూడా మీకు భయం వేస్తుందా అండి? అది కాదండి. ఏది కాదండి, ముందు నువ్వు వెళ్ళి ఆ మెయిన్ రోడ్ దగ్గర వెయిట్ చెయ్యి, నేను 10 నిమిషాల్లో వస్తా. నిజంగా వస్తారు కదా? నిజంగా వస్తా. ఒట్టు. ఈ టైంలో కూడా ఒట్టు అడుగుతున్నావా? ఒట్టు, వెళ్ళు. నిజంగా వస్తారు కదూ? నిజంగా వస్తా వస్తా వస్తా. మళ్ళీ ఏం గుర్తొచ్చిందా? జాగ్రత్త. థ్యాంక్స్ అండి, వెళ్ళండి.